వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. అహోబిలం లోక కళ్యాణ కారకుడి తన కళ్యాణానికి రమ్మని పిలుస్తాడు. సాక్షాత్ లక్ష్మీపదే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. ఆహా, అహోబిలం పరిసరాల్లోని ఆ 35 గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు. పండుగంటే ఒకరోజు, మహా అయితే 3 రోజులు. అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో మాత్రం ఆ ఉత్సవాన్ని 45 రోజులు జరుపుకుంటారు. ఆ 1.5 నెల ప్రతి ఇంట్లోనూ సందడి. ఆడపడుచులు బంధుమిత్రులతో ఊళ్ళన్నీ కళకళలాడుతుంటాయి. ఎటు చూసినా బొమ్మల దుకాణాలు, గాజులు, చిరుతిళ్ళంగళ్లే. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువయ్యాడు. ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ఇది. సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుడిని సంహరించిన చోటు ఇదేనంటారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవాలు జ్వాల నరసింహస్వామి, ప్రహ్లాద వరదుడు పారువేడోత్సవాలకు సిద్ధమవుతారు. ఉత్సవ చరిత్ర. పరి అంటే గుర్రం. స్వామివారు క్రూరముగాల్ని వేటాడేందుకు గుర్రంపై బయలుదేరాడని పారువేట అంటారు. ప్రతీకాత్మకంగా దుష్ట శిక్షణకు, శిష్టరక్షణకు దేవదేవుడు సాగించే పర్యటన అనుకోవచ్చు. గ్రామానికి నన్ను తీసుకెళ్ళండి, నా పాద పద్మాల్ని ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి అని స్వామి ప్రథమ పీఠాధిపతికి చెప్పినట్లు అహోబిల క్షేత్ర మహాత్మ్యంలో పేర్కొన్నారు. నా పెళ్లికి నేనే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని కూడా అన్నారట. 600 సంవత్సరాల క్రితం ప్రథమ పీఠాధిపతి శటగోప యతీంద్ర మహాదేశి కన్శ్యాముల వారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నాటి నుంచి నేటి వరకు పార్వతోత్సవాలు 45 రోజుల పాటు 35 గ్రామాల్లో నిర్విఘ్నంగా సాగుతాయి. ఆ తర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. గరుడోత్సవంతో వేడుకలు పూర్తవుతాయి. స్థానిక ఐతిహ్యం. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరహరి వీరావేశంతో నల్లమల అడవులో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకు తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాద వరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి ఓలి ఏమిస్తావని అడిగారు. పారువేటోత్సవాల భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను అని స్వామి మాటిచ్చాడు. అలా తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులను ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు. పారువేటోత్సవాలు. స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో తెలుపులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుపు అంటే తెలుపు, ఎరుపు రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువు తీరి పూజలు అందుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకి మోసే బాధ్యత కూడా వారసత్వమే. తరాల నుంచి ఆ కుటుంబాలు వారే మోస్తున్నారు. వీరిని బోయిలంటారు. రుద్రవరం మండలం ఆలుమూరు టి లింగం దినలకు చెందిన సుమారు 120 మంది నరసింహుని సేవలో తరిస్తున్నారు. స్వామి ఎగువ అహోబిల నుంచి కిందికి వచ్చినప్పటి నుంచి మళ్లీ కొండపైకి వెళ్లేంత వరకు ఆ ఆశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచి వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ఎంత ఉన్నతోద్యోగులైనా స్వామి పల్లకీని ఒక్కరోజైనా మోయాలని పోటీ పడుతూ ఉంటారు. పార్వేటోత్సవాల భాగంగా స్వామి పల్లకి ఎగువ అహోబిల నుంచి కిందకి దిగుతుంది. బాచేపల్లిలో ప్రారంభమై రుద్రవరం గ్రామానికి చేరడంతో ఉత్సవ తంతు ముగుస్తుంది. ఆ 45 రోజులు ప్రతి గ్రామాల్లోనూ పండుగే. స్వామి తమ ఊరికి వచ్చాడంటే ప్రజలకు పట్టర అని ఆనందం. వ్యాపారులు వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క ఆళ్లగడ్డలోనే 1000 దుకాణాలు వెలుస్తాయి. రోజు కనీసం 25 లక్షల వ్యాపారం జరుగుతుంది. వారంలో దాదాపు 2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 600 ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదంతా స్వామి మహిమే అంటారు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్. అహోబిలం నంద్యాల నుంచి 60 కిలోమీటర్లు, కర్నూలు నుంచి దాదాపు 140 కిలోమీటర్లు ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.